He is not signatory. Please, you go ahead. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందించేందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, వాస్తవంగా మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఇది మంచి రుచికరమైన భోజనం పెట్టాలని దాన్ని 21 జనవరి 2025 నుంచి ఈ కార్యక్రమాన్ని వచ్చి 21వ తేదీ నుంచి కార్యక్రమం పెట్టారు. అధ్యక్ష, దేశమంతా కూడా ఒకే మెనూతో ఈ మధ్యాహ్న భోజనం పథకం ఉంది. అధ్యక్ష, ఒక్క రాష్ట్రంలోనే రోజుకొక మెనూతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఈ దేశంలో రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వం చెప్పడంలో అతిశక్తి కాదు. అధ్యక్ష, పూర్తిగా కూడా ఇది ఎందుకు ఈ కార్యక్రమానికి మనం ఆలోచన చేస్తే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఆలోచన చేస్తే అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2729 కోట్లు దీని గురించి ఖర్చు పెట్టారు. అధ్యక్ష, అదే ఇవాళ ఈ ప్రభుత్వం సుమారు 6262 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలు ఖర్చు పెట్టింది. అధ్యక్ష, అంటే 5 సంవత్సరాలకి 2700 కోట్లు ఖర్చు పెడితే ఈ 6 సంవత్సరాలకి 6262 కోట్లు ఖర్చు పెట్టింది. అధ్యక్ష, ఇంకో సంవత్సరం ఉంది. అధ్యక్ష, ఈ సంవత్సరానికి కూడా ఈ తమాషాలు వేసుకుంటే ఇంకో 1500 కోట్లు కూడా దీనికి యాడ్ అవుతుందని చెప్పడం తమ ద్వారా సభకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకానికి అదే రీతిలో చూసుకుంటే ఏదైతే దేశమంతా కూడా యూనిఫామ్ పాలసీని 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంది. అధ్యక్ష, కానీ గౌరవ అప్పుడున్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2008-9లో వచ్చి అది కాకుండా 1 నుంచి 10వ తరగతి వరకు పెట్టాలని 9-10 తరగతిలో కూడా ఆ రోజు కలపడం జరిగింది. అధ్యక్ష, దాన్ని ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. అధ్యక్ష, దేశంలో ఏవో 1-2 రాష్ట్రాలు ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టిన ఈ కార్యక్రమాన్ని చూసే మిగతా కొన్ని రాష్ట్రాలు వచ్చాయి. అధ్యక్ష, దాన్ని వాళ్ళకి మరి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగించడమే కాకుండా దానికి ఇంకోటి ఇందాక సభ్యులు చెప్పినట్లు రోజుకొక మెనూని పెడుతూ ఈ కార్యక్రమాలు చేసుకొస్తున్న